హలో. ఇప్పుడు యుగాంత్రకు సంబంధించి మొబైల్ అప్లికేషన్‌లో ఏవేవి ఎక్కడ అప్‌లోడ్ చేయాలి? వెబ్‌సైట్‌లో ఏవి? యాప్‌లో ఏవి? సో, మెయిన్‌గా కాంపిటీషన్స్ కానీ, ఫోటోస్ కానీ అండ్ సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ మనము మొబైల్ యాప్‌లోనే చేయాలి. మొబైల్ యాప్‌కి సంబంధించి విలేజ్ లెవెల్ కాంపిటీషన్స్ అయితే విలేజ్ వార్డ్ సెక్రటరేట్‌కి షేర్ చేసినటువంటి పంచాయత్ సెక్రటరీస్ యొక్క క్రెడెన్షియల్స్‌తో చేయాలి. అండ్ మండల్ లెవెల్‌లో అయితే కాంపిటీషన్స్ అనేటివి ఎంపీడీఓ ఆర్ ఎంసీకి షేర్ చేసినటువంటి లాగిన్స్‌తో లాగిన్ అయ్యి కాంపిటీషన్స్ అనేటివి మండల్ లెవెల్‌లో అప్‌లోడ్ చేయాలి. అండ్ అలాగే సర్టిఫికేట్స్ అనేటివి మాస్టర్ ట్రైనర్స్‌కి షేర్ చేసినటువంటి లాగిన్ ఐడీస్‌తో సర్టిఫికేట్స్ అండ్ సర్టిఫికేట్స్ అనేటివి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ ఫోటోస్, కాంపిటీషన్స్ కాకుండా, సర్టిఫికేట్స్ కాకుండా రిమైనింగ్ అన్నీ డాష్‌బోర్డ్‌లోనే షేర్ చేసినటువంటి లింక్ ద్వారా వాళ్ళకు షేర్ చేసినటువంటి లాగిన్స్ ద్వారా లాగిన్ అయ్యి మ్యాపింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. లైక్ మాస్టర్ ట్రైనర్ టు ట్రైనర్ కావచ్చు, ట్రైనర్ టు సిటిజన్ మ్యాపింగ్ కావచ్చు. వీటన్నిటిని మనము సైట్ ద్వారానే చేయాలి. సో, ప్రెజెంట్ ఇప్పుడు మనము కాంపిటీషన్స్ అనేటివి మండల్ లెవెల్‌లో ఏ విధంగా మ్యాప్ చేయాలి? ఏ విధంగా అప్‌డేట్ చేయాలి కాంపిటీషన్స్ అంటే, ఫస్ట్ యోగాంధ్ర యాప్ అనేది ఎప్పటికప్పుడు లేటెస్ట్ వెర్షన్ అనేది డాష్‌బోర్డ్ నుంచి రైట్ సైడ్‌లో డౌన్‌లోడ్స్‌లో నుంచి యాప్ అనేది అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి. లేటెస్ట్ వెర్షన్. వన్స్ లేటెస్ట్ వెర్షన్ అనేది ఇన్‌స్టాలేషన్ చేసుకుంటేనే మీకు డేట్స్ అనేటివి మండల్ లెవెల్‌లో కనిపిస్తాయి. లేదు అంటే మనకు విలేజ్ లెవెల్‌లో ఏవైతే డేట్స్ ఉన్నాయో ఆ డేట్సే ఉంటాయి. మండల్ లెవెల్ కాంపిటీషన్స్ అనేటివి అప్‌లోడ్ చేయడానికి రాదు. కాబట్టి లేటెస్ట్ వెర్షన్ అనేది యోగాంధ్ర యాప్‌కి సంబంధించినటువంటి వెర్షన్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవాలి. వన్స్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వాలి. యాస్ ఎ డిపార్ట్‌మెంట్ పైన క్లిక్ చేసి, ఇక్కడ యూజర్ ఐడీ, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత లాగిన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా డిస్‌ప్లే అవుతుంది. ఇక్కడ డిస్‌ప్లే అయినప్పుడు ఫస్ట్ కాంపిటీషన్స్ పైన క్లిక్ చేస్తే కాంపిటీషన్స్ అనేటివి మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మనము కండక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ డేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఏ రోజు మీరు కాంపిటీషన్స్ అప్‌లోడ్ చేస్తున్నారు అని చెప్పి. సో, ఏజ్ చూసుకున్నట్టయితే ఏజ్ గ్రూప్స్ ఉంటాయి. 10-18 ఇయర్స్ ఏజ్ గ్రూప్ అండ్ 19-35 ఇయర్స్ ఏజ్ గ్రూప్. అలాగా జూనియర్ అండ్ యంగ్ ఏజ్ గ్రూప్స్‌గా కేటగరైజ్ చేసుంటారు. మనం ఆ పర్టిక్యులర్ ఎ నేమ్‌తో ఏజ్ గ్రూప్‌కి సంబంధించి సపోజ్ ఇప్పుడు 10-18 ఇయర్స్ వాళ్ళని సోలో యోగా ఆసనాస్ మేల్ పైన నేను సబ్మిట్ చేస్తున్నాను. ఆ కేటగరీని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాలి. వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ అయిన తర్వాత మనకు ఈ విధంగా ఆ పార్టిసిపెంట్ అనేటివి లెఫ్ట్ సైడ్‌లో యాడ్ చేయాల్సి ఉంటుంది. బిఫోర్ యాడింగ్ వాళ్ళ డిస్ట్రిక్ట్, మండల్, సెక్రటేరియట్ టైప్ అయినా చేయొచ్చు. లేదా వ్యూ పార్టిసిపెంట్ పైన క్లిక్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, వన్స్ యాడ్ పార్టిసిపెంట్ పైన క్లిక్ చేయగానే ఆ పార్టిసిపెంట్ యాడ్ అవుతారు. అక్కడ వాళ్ళకి ఫస్ట్ ప్లేస్ ఎవరు, సెకండ్ ప్లేస్ ఎవరు, థర్డ్ ప్లేస్ ఎవరు, ఇక్కడ ఈ ఫోటోస్ అనేటివి క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. అలాగే కాంపిటీషన్‌కి జడ్జ్ ఎవరున్నారో వాళ్ళని ఎంటర్ చేయాలి. సో, ఈ విధంగా కాంపిటీషన్ ఫోటోస్ అన్నీ యాడ్ చేసి సబ్మిట్ చేస్తే సక్సెస్‌ఫుల్‌గా మండల్ లెవెల్‌లో కాంపిటీషన్స్ అనేటివి సబ్మిట్ అయిపోతాయి. సో, ఈ విధంగా మండల్ లెవెల్‌లో కన్సర్న్ ఎంపీడీఓ ఆర్ ఎంసీ సార్ వాళ్ళ యొక్క లాగిన్స్ ద్వారా యాప్‌లో లాగిన్ అయ్యి కాంపిటీషన్స్ అనేటివి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. థాంక్ యూ.